పెద్ద పెద్ద హీరోలు మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చుంటారు లేదు నాకు తెలియదండి. బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. బట్ నేను పనిచేసిన వాళ్ళలో నాగార్జున గారికి, చిరంజీవి గారికి మ్యూజిక్ సెన్స్ బాగా ఎక్కువ అండి. ఎక్కువ వాళ్ళు ఒక్కొక్కసారి కంపోజింగ్స్లో కూర్చుని నాకు ఇలా కావాలండి ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ అది ఎప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ని ఇబ్బంది పెట్టే విధంగా అడగరండి. ఫ్రీడమ్ ఉంటుంది, బట్ దానికి రీజన్ చెప్తారు. ఇప్పుడు ఇలా కావాలని అడగడంలో తప్పేం లేదండి. కానీ ఇలా కావాలని అడుగుతూ ఎందుకు అలా కావాలి, ఫర్ దిస్ రీజన్, దాన్ని సైంటిఫిక్గా ఇదైతే ఇదండి ఈ టెంపో అయితే డ్యాన్స్ చేయడానికి బాగుంటుందండి, లేకపోతే ఇది కొంచెం నావెల్గా ఉంటుందని ఒక రీజనింగ్తో అడిగినప్పుడు అది చేసే వాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజింగ్ ఉంటుందండి. నేను అబ్జర్వ్ చేస్తుంది. మనకి నా సామిరంగా సాంగ్ అదే కదండి. నాకు అది అంత లేదు అక్కడ సీను, ఇక్కడేమో వారలాగా ఉంది. కరణమ్మ కూడా చిరంజీవి గారు బంగారు కూడా పాట చేసేటప్పుడు అలాగే అడిగారండి. ముందర ఏదో ట్యూన్ చేస్తే ఇది కొంచెం స్టెప్స్కి అనుగుణంగా లేదండి అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి స్టెప్స్కి ఆయన డాన్స్ అనుగుణంగా ఈ బీట్లో కావాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. చేసినప్పుడు అసలు నేను అబ్జర్వ్ చేస్తుందండి, అది మీ ఇద్దరిలో కూడా ఆ టెండెన్సీ ఉందండి. మ్యూజిక్ని ప్రేమించి కొంచెం ప్యాషనేట్గా చేయించుకోవడం అన్నది ఎలా కావస్తే అలాగా. దుమ్ము దుకాణం పాట అయిపోయిన తర్వాత విన్న తర్వాత మీరు విని వెళ్ళిపోయారు మైసూర్లో. ఒక 3 రోజుల తర్వాత కిరణ్ గారు ఫోన్ చేసి నాగార్జున గారికి దుమ్ము దుకాణంలో 3 పదాలు నచ్చలేదంట అని చెప్పారు. ఏంటంటే ఆ కుర్చీలోన అమ్మాయి, ఈ కుర్చీలోన అబ్బాయి, వీళ్ళ ఇద్దరి ప్రేమకు మద్దతు ఇవ్వగా ముందుకు వచ్చిన బంధుమిత్రులు, పరిచయస్తులు, పురప్రముఖులు, శ్రేయోభిలాషులను రాశాను నేను ముందు. అలాగే రికార్డ్ చేశాం. ఆ తర్వాత నాగార్జున గారికి బంధుమిత్రులు నచ్చింది, తర్వాత వచ్చిన పరిచయస్తులు, పురప్రముఖులు, శ్రేయోభిలాషులు నచ్చలేదు, ఆ 3 పదాలు మార్చమని అడిగారని నాకు ఒక్కసారి ఆశ్చర్యం వేసింది. నాగార్జున గారు పాట అంతా విని ఈ పదం ఒక పదం వదిలేసి బంధుమిత్రులు వదిలేసి మిగతా 3 పదాలు అవి మార్చమన్నారా? నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. కిరణ్ గారు మార్చమంటే ఆయనే అడుగుతారు కదా, నాగార్జున గారి పేరుని చెప్తారు మళ్ళీ అనిపించి అని నేను మళ్ళీ వెంటనే ఫోన్లో చెప్పాను. బంధుమిత్రులు, పిల్ల పాపలు, కుర్ర కుంకలు, అన్నదమ్ములు అని నచ్చింది, మీరు కూడా నచ్చింది అన్నారు. నేను మిమ్మల్ని అడిగాను కూడా, సార్ ఆ 3 పదాలు మీరు అలా ఎందుకు అడిగారు అని, కానీ మీరు కొంచెం చెవికి కొంచెం వినసొంపుగా అనిపించలేదు. పరిచయస్తులు నిజంగానే పురప్రముఖులు శ్రేయోభిలాష ఇష్టం లేక కాదండి, పురప్రముఖులు ఇష్టం. ఆ 3 పదాలు ఎందుకో అక్కడ ఆ ప్రవాహంలో అది ఎందుకో పొందిక అనిపించట్లేదు. మంచి డాన్సింగ్ సాంగ్ శ్రేయోభిలాషులు అలాంటి పదం మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనగానే, అబ్బా ఇన్ని మాటల్లో ఆ మాటలు విని ఆ 3 నచ్చకుండా అసలు దాన్ని మార్చుకొని అడగడం వల్ల నాకు ఆశ్చర్యం వేసింది నిజంగా. షిప్ మీద షిప్ మీరే కదండి రాసింది? నేనే రాసి. మందు కొడతారా? మందు అంటే నిజంగా అంటే తెలంగాణ సంస్కృతి మేము చిన్నప్పటి నుండి అలవాటే, కానీ దావత్ మాకు అలవాటే అండి. కాకపోతే సినిమాల్లోకి వచ్చాక అప్పుడప్పుడు తాగేవాడిని, కానీ మళ్ళీ ఒక 10 ఏళ్ళ నుంచి పెద్దగా ఏమీ అసలు మందు వైపు వెళ్ళట్లేదు. కొంచెం ఇంతకుముందు రాత్రి రాసేవాడిని, టీలు తాగుతూ రాత్రి నుంచి ఉదయానికి వచ్చాను. అన్నీ కొంచెం ఆరోగ్యపరమైన విధానాలు ఆ పద్ధతుల్లో ఉండి ఎక్కువ పనిచేయాలి, ఎక్కువ కాలం పనిచేయాలనే ఉద్దేశంతో మంచి విందు మందు పార్టీ అండి తెలంగాణ విందు. కానీ మీకు అటువైపు గోదావరి జిల్లాల వైపు దావతకి ఏమన్నా ఉందా అని అడుగుతారు. దావత్ అంటే దాహాన్ని దావతేస్తుంది అంటారు అటువైపు ఆ స్లాంగ్లో. ఆ దావతకి ఈ దావతకి లింక్ ఉందంటారా? అంటే దాహం తీర్చేదే కదా, ఇది కూడా ఒక రకమైన దాహమే, లోపలి దాహం ఆర్తికి సంబంధించిన విషయం కాబట్టి దాంట్లో సర్కాజం ఉందండి, రకరకాలు ఉన్నాయి దాంట్లో ఎమోషన్స్. సిప్ ఆ పాటలు మీరు పాడారు కదండి? లేదు లేదు టైం లేక అది రేవంత్ పాడేట, రేవంత్తో పాడించాను. అదే కరెక్ట్గా నాగార్జున గారి వాయిస్కి సూట్ అయ్యేలా పాడేట. నాకు సూట్ అయ్యేలా పాడాడు. నేను కిరణ్ గారు టైం లేదు, టైం తీసుకుని చేయాలండి, ట్రై చేశాను, కుదరలా, టైం తీసుకుని చేయాలి. మీ బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఇద్దరు పెట్టామండి, సిప్లిగంజ్ రాహుల్ సిప్లిగంజ్, రేవంత్ ఇద్దరు బిగ్ బాస్లో ఉన్నవాళ్ళండి మన ఆల్బంలో.